సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్. మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, చివరకు మోసం చేస్తున్నారన్నారు. ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఏకంగా క్యాలెండర్ ఇచ్చి మాట తప్పకుండా ఎన్ని సమస్యలు మనకున్నా కూడా, కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు, కారణాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజుకి కూడా బ్రతికే ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే, చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం. జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూసేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది, పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఈ పొద్దు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, మన పార్టీయే అధికారంలో ఉంటే ఈ పార్టీకే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. ఈ పాటికే రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించుండేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండింటే, మీ జగనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికే బడులకు పోతా ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతూ ఉందరు. వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ పాటికి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ము కూడా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లోనే మామూలుగా ఇస్తూ ఉంటుంది. ఎన్నికలు కాబట్టి, కోడ్ కాబట్టి ఒక అటు ఇటుగా పోయినా కూడా మనం వచ్చిన వెంటనే ఈ పార్టీకే మీ జగనే ఉంటే ఆ సొమ్ములు కూడా వచ్చి ఉండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీయే అధికారంలో ఉండుంటే ఈ పార్టీకి విద్యా దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రతి త్రైమాసికం 3 నెలలకు ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మళ్ళీ 3 నెలల లోపల 3 నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం వచ్చే ఫీజులు విద్యా దీవెన కింద వాళ్ళ ఖాతాల్లోకి పడుండేటివి. వసతి దీవెన డబ్బులు కూడా పడుండేటివి. మత్స్యకార భరోసా కూడా పడుండేటిది. వాహన మిత్ర కూడా పడుండేది. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈ పార్టీకే పడి ఉండేది. ఇది మన 5 ఏళ్ల చరిత్ర చూస్తే ప్రతి సంవత్సరం మనం ఈ ఆగస్టు నెలాఖరు లోపల బీచ్ రోడ్లో హర్ఘర్ తిరంగా ర్యాలీ. ప్రతి ఒక్కరూ తిరంగా కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విశాఖ నగర్ బీచ్ రోడ్డు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎప్పుడు మనమందరూ కూడా నిజాయితీగా మిగతా వాళ్ళ కోసం మనము బతుకుతున్నామో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం కూడా బాగుపడుతుంది. ఈ హర్ఘర్ తిరంగా ద్వారా మనము ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. దాంట్లో ఉన్న 3 రంగులు చూస్తే దట్ సాఫ్రాన్ కలర్ సిగ్నిఫైస్ వాలర్, కరేజ్. మనము ధైర్యంగా ఎటువంటి సమస్య ఎదురొస్తే కూడా దాన్ని ఎదిరించి పోరాడగలగాలి. దట్ ఈస్ ఇండికేటెడ్ బై దట్ saffron. That's how our forefathers were, those freedom fighters were. That white indicates peace, tranquility and then unity. ఎటువంటి గొడవలు లేకుండా కులాలు
విడివిడిగా ఉండొచ్చు, మతాలు విడివిడిగా ఉండొచ్చు, బట్ సామాజికంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కలిసి జీవించాలి, అందరూ కలిసి ఎదగాలి అనే ఉద్దేశంతో ఉండాలని ఈ వైట్ సిగ్నిఫైస్ పీస్ అండ్ ఆల్సో ద చక్ర, మధ్యలో ఉన్న చక్ర ధర్మాన్ని గుర్తు చేస్తుంది. ఇట్ ఈస్ ద వీల్ ఆఫ్ ధర్మ. అదేవిధంగా ఈ గ్రీన్ రంగు చూస్తే దట్ సిగ్నిఫైస్ ఫర్టిలిటీ, దట్ సిగ్నిఫైస్ గ్రోత్. మనమందరూ కూడా మన యాజ్ ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా కూడా ముందుకు రావాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా భారతదేశం ఎకనామికలీ ఒక సూపర్ పవర్గా, వివిధ రంగాల్లో ఒక సూపర్ పవర్గా తయారవ్వాలి. దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ, మీ వల్లే మనము, అంటే ప్రజల వల్లే మనము ఇంత స్థాయికి రాగలిగాం. ఈరోజు వీఆర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద పీపుల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఇండియన్స్ who are us. So same sort of a sincere effort we should make in the coming years so that we become the best in the entire world for that matter, not just in one sphere. ఇప్పుడు ఇక్కడే చాలా మంది ఉన్నారు, స్పోర్ట్స్ కావచ్చు, వివిధ రంగాలు కావచ్చు, బీట్ అగ్రికల్చర్, వీ షుడ్ బి ద బెస్ట్ ఇన్ అగ్రికల్చర్. సస్టైనబుల్గా మనం అగ్రికల్చర్ కొనసాగించాలి. మహిళా సంఘాలు ఉన్నారు, మహిళా సాధికారత మనము సాధించాలి. ఇవన్నీ కూడా ఒకరోజు జరిగేది కాదు, ఒక్కరి వల్ల జరిగేది కాదు. అందరూ కలిసి పని చేస్తేనే అది మనం అచీవ్ చేయగలము. ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాము. ఈ సామాజికం బాగుపడడానికి మనం అందరూ కూడా కృషి చేస్తామని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్కి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మాజీ మంత్రి జోగి రమేష్ పై కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా జోగి రమేష్ ధర్నా. ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారి నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు, అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని, సర్వే చేయించుకొని, అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యల్ని నానా బూతులు చేసిన తర్వాత
మీ ఇంటికి వచ్చి నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీర్చుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు. మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ 6 మీద ఆలోచన చేయండి. ఆ సూపర్ 6 అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా టీడీపీ కక్ష సాధింపు. ఫెర్నే నాని ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కొడుకు భూములకి దగ్గరలో కూడా లేవని ఆయన అన్నారు. స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర? ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా, చట్టరీత్యా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి, పోనీ ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు కానీ, లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసారంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2వ తారీఖు ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి, విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది, నువ్వేం చేశావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేక, రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో, నీ మీద పోరాటం చేసేది ఖాయం. మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం. నీ తప్పుడు కేసుల్లో, అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద, ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం వదలం, నిన్ను నిలదీయకుండా ఉండటం వదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నువ్వు ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి, రాజకీయ పోరాటం కూడా చేసి, అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా 2029కి మీ ప్రభుత్వాన్ని పడదయటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం. ఏమండి పద్ధతులు లేకుండా, వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు, ఇదేదో అడ్డగోలు కేసులు, తప్పుడు కేసులు, ఏదో రకంగా
మానసికంగా వేధించాలి, తప్పుడు కేసులు పెట్టాలి, లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా, 2 ఇది కాకపోతే రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు, ఇంకో చోట కూడా కట్టిస్తారు. ఇక తప్పు అని విశాఖ గాజువాక ప్రతి ఇంటిపై తిరంగ జెండా ఎగురవేయాలి. భాజపా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి గాజువాకలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ. నమస్కారాలు. నరసింహరావు గారు ఈ కార్యక్రమం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖ సంబంధించిన ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ఎల్లుండి జరగబోయే స్వతంత్రానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఎప్పట్లా కాకుండా ఈ దినం అంటే ఏదైతే ఆగస్ట్ 15 రాబోతుందో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మీరు గమనిస్తే కనుక నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అనేక సార్లు జెండా ఎగరవేయడం జరిగింది ఎర్రకోటలో. మరి నరేంద్ర మోడీ గారు ఆయన తర్వాత రెండోగా ప్రధానమంత్రిగా 11వసారి జెండా ఎగరవేయడం ఒక ప్రత్యేకత అయితే, మీరు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అఖండమైన ఖ్యాతి వస్తున్న సందర్భంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు మన మీద కక్ష సాధించే ధోరణిలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలని మనకి శత్రు దేశాలుగా తయారు చేస్తున్న ఘటన అందరికీ తెలిసిందే. నిన్న మొన్న గమనిస్తే కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే తిరుగుబాటు ఉందో దానికి కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచకుండా ఇబ్బంది పెట్టే విధంగా విదేశీ శక్తుల కుట్ర కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ మన జాతీయ పార్టీ కానివ్వండి, రాష్ట్ర పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ చేసేది ఒకటే, జాతీయ ఐక్యత. అంటే అందరం కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి జాతీయ స్థాయి నుంచి మాకు వచ్చిన ఆదేశాలు తిరంగ యాత్ర అంటే బైక్ మీద యూత్ అంతా జెండా ఎగరవేస్తూ ర్యాలీ చేయమని చెప్పి తద్వారా ప్రజలకి ఒక సంకేతం, మనమంతా ఐక్యంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వడం. హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి జాతీయ భావాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలియచేయాలని చెప్పి రెండో అంశం. మూడోది, ఎవరైతే స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాసారో ఆ మహావీరులకి నివాళి అర్పించి వారిని స్మరించుకోవడం. ఇక నాలుగో అంశం ఏదంటే, ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది, కానీ 14th ముందు అంటే అంతకు ముందు జరిగిన అనేక సందర్భాలు, అనేక సంఘటనలు మనం గుర్తుకు తెచ్చుకుంటే కనుక ఈ భావితరాలకు కూడా భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మన జాతీయ పార్టీ ఆ సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా 14వ తారీఖు సాయంత్రం ఎవరైతే యూత్ ఎక్కువగా ఉన్నారో, అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తయారవుతున్నారో, వారందరికీ కూడా స్వతంత్ర సంగ్రామంలో ఏ విధంగా మన వీరులు అసూలు బాసారు, అప్పుడు ఏం జరిగింది, బ్రిటిషర్స్ యొక్క విభజించి పాలించే విధానం ఏ విధంగా ఉండేది, మన తాలూకా పెద్దలు ఏ విధంగా కుట్రలు పన్నారో అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో మరొకసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఒక బంగ్లాదేశ్లో కానివ్వండి, ఒక నేపాల్లో కానివ్వండి, ఒక శ్రీలంకలో కానివ్వండి, ఇప్పుడు మాల్దీవ్స్లో కానివ్వండి, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి ఇబ్బంది ఎదుర్కాకుండా భారతదేశం అంతా ఐక్యంగా ఉండేందుకు ఉపయోగం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలని, ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు. కన్నోరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దేశభావం గురించి అని చెప్పేసి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది సంకల్పించి ఈ కన్నోరెడ్డి నరసింహరావు గారి ఇక్కడి నుంచి పాతగాజు వరకు కూడా ఊరేగింపు ద్వారా మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఈ జాతీయ జెండాని ఎప్పుడూ లేని విధంగా మొత్తం పంచాయతీలన్నింటికి కూడా భారీ స్థాయిలో నిధులు పెంచి 100 రూపాయలు ఉన్నదాన్ని 10,000 రూపాయలు చేసి, అలాగే 250 రూపాయలు ఉన్నటువంటి నిధుల్ని 25,000 రూపాయలు చేసి, ఆఖరికి అందరికి కూడా ఈ జాతీయ భావం అర్థం అవ్వాలి, ఈ జాతీయ భావం అందరిలోని కూడా పెరగాలి అన్నటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశాలతో అయితే పనిచేస్తున్నారో అదే ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందిస్తూ ఈ సందర్భంగా మొత్తం బీజేపీ నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సుమారు 140 కోట్ల మంది జనము ఈ జెండాని 3 రంగుల జెండాన్ని దేశవ్యాప్తంగా అందరి ముందు కూడా దీన్ని ప్రదర్శించాలని, ఆ జాతీయ భావంతో ప్రజలందరూ కూడా కలుపుకొని దేశ రక్షణ కోసం ఈ ప్రపంచ దేశాల్లోనే ఈరోజు భారతదేశం నెంబర్ 1గా ఈరోజు ముందుకెళ్తుందంటే నరేంద్ర మోడీ గారి తాలూకా నాయకత్వం,
దానికి అనుగుణంగా ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా ఇవాళ దేశభక్తం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఏదైతే మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేస్తూ ఇవాళ గాజువాకలో మరి కమలారెడ్డి నరసింహరావు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బీజేపీ నాయకులు